దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. దేవుడు కేవలం సృష్టించి వదిలేయలేదు, వాటికి పేరు పెట్టాడు. వెలుగును పగలు అని, చీకటిని రాత్రి అని పిలిచాడు. ఆ తర్వాత ఒక క్రమమైన సమయాన్ని నిర్ణయించాడు. సాయంత్రం అయ్యింది, మళ్లీ ఉదయం అయ్యింది. ఇలా మొదటి రోజు పూర్తయింది. పేరు పెట్టడం అనేది అధికారాన్ని సూచిస్తుంది. నీ జీవితంలో ప్రతి కాలంపై దేవునికి అధికారం ఉంది. నీకు వచ్చే కష్టకాలం అయినా సుఖకాలం అయినా దేవుడు వాటికి పేర్లు పెట్టి వాటి పరిధిని నిర్ణయించాడు. గమనించండి, ఇక్కడ అస్తమయమును ఉదయమును కలుగగా అని ఉంది. బైబిల్ లెక్క ప్రకారము రోజు సాయంత్రంతో మొదలవుతుంది. అంటే చీకటి తర్వాతే వెలుగు వస్తుంది. మన జీవితంలో కూడా కష్టాలు ముగిశాక తప్పకుండా దేవుని కృప అనే ఉదయం వస్తుంది. ఒక దినం పూర్తయిందంటే దేవుడు ఒక పనిని విజయవంతంగా ముగించాడని అర్థం. కీర్తనల గ్రంథం 35లో చూస్తే అద్భుతమైన మాట ఉంది. రాత్రివేళ ఏడుపు నిలిచినను ఉదయమున సంతోషము కలుగును. దేవుడు రాత్రికి ఒక అంతాన్ని ఉంచాడు. అలాగే కీర్తనలు 139వ అధ్యాయము 12వ వచనంలో నీ దృష్టికి చీకటినైనను చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె వెలుగుగా ఉండును. దేవుని నియంత్రణలో సమస్తము ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితంలో ఇప్పుడు రాత్రి నడుస్తోందా? అన్నీ చీకటిగా భయానకంగా ఉన్నాయా? అయితే నిరీక్షణ కలిగి ఉండు. దేవుడు నిర్ణయించిన ఉదయం రాబోతుంది. నీ ఏడుపు సాయంత్రంతో ముగిసిపోతుంది. రేపు ఉదయాన్నే దేవుడు నీకు కొత్త సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడు నీ ప్రతిరోజును తన చేతులతో లెక్కిస్తున్నాడు. ప్రియ